నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్య అంశాలు. దుబాయ్లో భారీ వర్షం, అస్తవ్యస్తంగా మారిన సుందర నగరం. అయోధ్యకు భక్తుల వరద, రామ్లల్లా అలంకరణ, బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు. రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల పర్వానికి జాతర. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు. తిరుపతిలో ఊపందుకున్న వైకాపా ప్రచారం, అభ్యర్థి అభినయ్కు పెరుగుతున్న ఆదరణ. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో పోటెత్తిన రామాలయాలు. నల్లారి కిరణ్ పై శివాలెత్తిన మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారని ఎద్దేవా. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సుందర నగరంగా పేరు పొందిన దుబాయ్ని వర్షం ముంచెత్తింది. ఆకస్మికంగా కురిసిన వర్షానికి దుబాయ్ నగరం అస్తవ్యస్తంగా తయారైంది. సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎండలు ఎక్కువ, ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు కూడా తక్కువే. ఎప్పుడో కానీ భారీ వర్షాలు కురవ్వు. అలాంటిది యుఏఈలో అకాల వర్షాలు భీభత్సం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దుబాయ్లో అయితే ఈ వర్ష భీభత్సం మరీ ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది. దీంతో దుబాయ్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారుల్లో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయారు. నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబాయ్లో వర్షపు నీరు రోడ్లపై పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ పుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యుఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు. కానీ గత 2-3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని దేశం ఈ రోజున ఘనంగా జరుపుకుంటోంది. ఈ రోజు రామ్లల్లా శిరస్సు సూర్యకిరణాలతో అభిషేకం చేయబడింది. మధ్యాహ్నం 12:16 శ్రీరాముడు జన్మించినప్పుడు సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు అతని తలపై పడ్డాయి. అయోధ్యలో రామ్లల్లాకు ప్రతిష్టాపన తర్వాత ఇదే తొలి శ్రీరామనవమి. దీనికోసం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామ్లల్లా దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3:30 బ్రహ్మముహూర్తంలో మంగళహారతి, అభిషేకం, రామ్లల్లా అలంకరణ జరిగింది. అయోధ్యలో రామనవమి సందర్భంగా రామ్లల్లా దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రామాలయానికి చేరుకున్నారు. రామ్ నగరంలో లేజర్ మరియు లైట్ షో కూడా నిర్వహించారు. రాముడు తన నూతన భవనంలో కొలువుదీరినందున రామనవమిని అత్యంత వైభవంగా, దివ్యంగా జరుపుకుంటామని రామ జన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. ఆలయాన్ని అలంకరించారు. 56 రకాల నైవేద్యాలు సమర్పించనున్నారు. శ్రీరాముడి జన్మదిన వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శ్రీరాముని సూర్య తిలకం సైన్స్ సూత్రం ప్రకారం జరుగుతుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదేవిధంగా 4వ విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్లు పరిశీలించి 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు. ప్రీ పోల్ సర్వే గాని, ఒపీనియన్ పోల్ సర్వే గాని, అంశాల వారి సర్వే గాని ఎలాంటి సర్వే కూడా వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్, రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు, ధర్మనిరతికి ప్రతీక. శ్రీరామ జయం సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని సీఎం జగన్ శ్రీరామనవమి విషెస్ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాయదాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. కేసు విచారణ నిమిత్తం 8 బృందాలు 48 గంటల పాటు పనిచేయగా కీలక ఆధారాలను గుర్తించినట్లుగా తెలిసింది. సింగ్ నగర్ డాబా, కోట్ల సెంటర్ వద్ద వైఎస్ జగన్ పై ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలు దాటిన తరువాత రాయితో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుపాప పైన గాయమైంది. అదే సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం సిట్ను ఏర్పాటు చేశారు. ఇక ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లు, పబ్లిక్ తీసిన వీడియోలు, ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించగా ఒక కీలక బ్రేక్ త్రూ దొరికింది. స్థానికంగా నివసించే సత్తి, అతని స్నేహితులకు సీఎం జగన్ పై దాడితో సంబంధం ఉన్నట్లు ఆధారం దొరకడంతో ఆ 5గురిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్తి మట్టి పని చేసుకుంటాడు. వయస్సు 17 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్తిని మత్తు కోసం సొల్యూషన్ తాగుతున్నాడని, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి తీసుకువెళ్లారని సత్తి తల్లి రమణ చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ సత్తి, అతని స్నేహితులు లేరని, వారికి ఏమీ తెలియదని వదిలిపెట్టాలని సత్తి తల్లి కోరారు. సీఎం వైఎస్ జగన్ పై వివేకానంద స్కూల్ దగ్గర నుంచి సత్తి దాడికి పాల్పడుతున్నట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే దాడి ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు అనే కారణాలపై పోలీసులు 5గురిని విచారిస్తున్నట్లుగా సమాచారం. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో వీరిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. పోలీసులు సేకరించిన సమాచారం, అనుమానితులు చెప్పే సమాచారాన్ని బేరీజు వేసి పక్కా ఆధారాలతో కేసు ఛేదించే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలిసింది. సీఎం జగన్ వంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తిపై దాడి కావడంతో అన్ని ఆధారాలు సేకరించిన తరువాతే వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం వైభవోపేతంగా జరగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహన సేవ జరిగింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 67,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో 2.94 కోట్ల రూపాయలు ఆదాయంగా వచ్చింది. రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో 3.5 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీ నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారని,
జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తానని, రాష్ట్రాన్ని విడగొడతానని ఢిల్లీలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆరోపించిన ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి నేడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పోటీ చేస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా చేసే పరిస్థితి నాకు చేత కాదు కాబట్టి. మరి ఏం చేశాడు ఆయన? చిదంబరాన్ని పట్టుకొని ఢిల్లీలో పోయి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్ట జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేస్తాను, మీరు రాష్ట్రాన్ని కావాలంటే విడగొట్టుకోండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పి ఆ విధంగానే ఆయన సహకరించాడు. రాష్ట్రాన్ని విడగొట్టారు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లోకి పంపాడు. మరి ఇలాంటి నీచుడు ఈరోజు ఇక్కడ పార్లమెంటుకు నిలుస్తూ ఉన్నాడు. మిథున్ కంటే అతన్ని ఓడించేదే ఎక్కువ ప్రధాన ధ్యేయంగా మీరు పెట్టుకోవాలి. మన నియోజకవర్గానికి ఎక్కడైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీతో పీలేరు కాన్స్టిట్యున్సీ సంబంధం ఉంటే ఆ పక్కంతా డబుల్ రోడ్డు, మనకేమో సింగిల్ రోడ్డు. ఇప్పుడైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి దయతో మనం అన్నీ కూడా వేసుకున్నాం. అప్పుడు పరిస్థితి మరి ఎక్కడైనా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అంతా చూస్తాడు, కానీ ఇప్పుడు మనం మంత్రిగా జిల్లా అంతా చూస్తూ ఉన్నాం. కానీ మన పీలేరుకే, అది పుంగనూరుకే వేసుకొని పీలేరులో వేయకుండా ఇంకో తవన వేయకుండా చేయలేదు. పీలేరుకు ప్రాధాన్యత ఇచ్చాం, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి ఆర్సీఎం కూడా అదే, మనం అందరికీ ఓటుగానే ఉండాలని చెప్పి. మరి అలాంటి వ్యక్తి పార్లమెంటుకు నిలుస్తూ ఉంటే మరి చిత్తుగా అతను ఓడించాలా? ప్రతి ఇంటి ముంగిళ్లలో అందించిన సంక్షేమ ఫలాలే సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం హర్షణీయమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక 42వ డివిజన్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. ప్రతి ఇంటి వద్ద ఆడపడుచులు సంతోషంగా కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. వాడవాడలా వైకాపా జెండా రెపరెపలాడుతోందని, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు బాటలు వేస్తున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. పెన్షన్దారులైన ప్రతి అవ్వాతాత వారి సంతోషాన్ని తాము ఎన్నడూ లేని విధంగా 3,000 రూపాయలను పెన్షన్గా పొందడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పెద్ద కొడుకులాగా 1వ తారీఖునే పెన్షన్ అందజేయడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన తమకు లభించడం రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, అందుకు ఉదాహరణ తిరుపతిలో జరిగిన అభివృద్ధేనని భూమన హర్షం వ్యక్తం చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారని, ఆ దిశగా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఈ ఎన్నికల్లో కూటమికి ఘోర పరాభవం తప్పదని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయ దుందుబి మోగించడం తథ్యమని అన్నారు. అయితే తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు ఆకర్షితులై పార్టీలో చేరడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. స్థానికేతరుడు సినీ నటుడు చిరంజీవికి నాడు ఓటు వేసి గెలిపిస్తే ముఖం చాటేశాడు. కూటమి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులకు ఓటేయడంతో ఇదే పరిస్థితి నెలకొంటుందని వైకాపా శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరాన్ని విద్య, వైద్య నగరంగా ఉన్న తిరుపతిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతానని, మహానగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తానని, ఆ నమ్మకాన్ని తిరుపతి ప్రజలు తనకు కలిగించారని అన్నారు. తిరుపతి నగరానికి తాను మంచి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తిరుపతిని అడుగడుగున అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తిగా, స్థానికుడిగా మీ ముందుకు ధైర్యంగా రాగలిగాను అంటే అందుకు మీరే కారకులని, జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. గతాన్ని పరిశీలించినట్లయితే 2009 నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ప్రజలంతా సినీ నటుడు చిరంజీవికి ఓటు వేసి గెలిపించారని, అయితే తిరుపతి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు హైదరాబాద్కి లేదా వాళ్ల అనుచరుల కార్యాలయాల చుట్టూ తిరిగేందుకే సరిపోయిందని అన్నారు. సినీ నటుడు అప్పటి ఎమ్మెల్యే చిరంజీవి పట్టుమని 2 సంవత్సరాలు కూడా పార్టీని నడపకుండా కాంగ్రెస్లో విలీనం చేశారని దుయ్యబట్టారు. మళ్లీ 2024లో జరగబోయే ఎన్నికల్లో స్థానికేతరుడైన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేస్తే ఏ చిత్తూరుకో బెంగళూరుకో వెళ్లి ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తిరుపతి ప్రజానికానికి ఏర్పడుతుందని తెలిపారు.
కాబట్టి అభివృద్ధి చేసేటటువంటి వారిని గెలిపించాలని, పిలిస్తే పలికే నాయకులు అందుబాటులో ఉంటే తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుందని, స్థానికేతరుడైన నాయకుడిని ప్రోత్సహించకుండా స్థానికుడైన తన అభ్యర్థిత్వాన్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తిరుపతి అభివృద్ధి జరగదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికలు ఒకెత్తైతే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు తిరుపతి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి జరిగే ఎన్నికలని, ఇందుకోసం ప్రజలంతా విజ్ఞులై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు. ఈ ఊరి మీద నాకున్నటువంటి ప్రేమ, ఈ ఊరి మీద నాకున్నటువంటి మమకారం, నా బొడ్డు కోసి ప్రాంతం తిరుపతి, ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఆయనకి ఇంత మమకారం ఈ ఊరితో ఉంటుందా? నేను ప్రేమించినంతగా, మీరు ప్రేమించినంతగా బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఈ నగరాన్ని ప్రేమించగలడా అని ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మనమందరం కూడా చిరంజీవి గారిని గెలిపించాం. మనమంతా సినిమాలు చూస్తూ ఉంటాం. మన చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. మా నాయన మీద పోటీ చేశాడు. నేను ఇంకా తప్పక మా నాయన కోటేశానే, కానీ నేను కూడా చిరంజీవికి వేసి ఉంటాను లేదనంటే. కానీ చిరంజీవి ఏం చేశాడు? ఈ ఊరిని వదిలిపోయాడు. 2 సంవత్సరాల్లో రాజీనామా చేశాడు. ఆయన్ని కలవాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక్క లెటర్ కూడా, ఎమ్మెల్యే లెటరు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు దక్కలేదు. ఈయన రేపు గెలిస్తే మనం ఈయన్ని బెంగళూరుకు పోయి కలవాలా? అలాంటి పరిస్థితి మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అలాగైతే మీరెందుకు పెన్షన్ 6,000 ఇస్తానని చెప్పని, మీరెందుకు మీ హయాంలో 14 నుంచి 19 వరకు ప్రవేశపెట్టినటువంటి, మాట్లాడినటువంటి, అమలు చేయనటువంటి స్కీమ్స్ అన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో అమలు చేస్తున్నటువంటి, ఉదాహరణకి అన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అనమాట. ఆ రోజు 1000 రూపాయల పెన్షన్ 2018 వరకు కూడా, 18 డిసెంబర్ వరకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి, నేను అధికారంలోకి వస్తే 2000 ఇస్తాను, 3000 ఇస్తాను అంటే అప్పటికప్పుడు ఆ 4 నెలలు ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మొదటి 2.5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అప్పుల పాలైపోయింది, పరిపాలన చేత కాదని మాట్లాడి మా కార్యక్రమాలన్నీ, మా సంక్షేమ కార్యక్రమాలన్నీ, మా పరిపాలన అంతా కూడా కాపీ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు. కాపీ కొడుతున్నారు అన్నదానికి ఉదాహరణ ఏంటంటే, మేము పెన్షన్లు 3,000 రూపాయలు చేస్తే 4,000 చేస్తాము, 6,000 చేస్తాము. మేము పెన్షన్లు ఇంటి వద్దనే ఇస్తున్నాము సచివాలయ వ్యవస్థ ద్వారా అంటే మేము ఇంటి వద్దనే డెలివరీ చేస్తాము. మేము అమ్మఒడి ఇస్తాము అని అంటే దానికి పేరు మార్చి మేము కూడా ఇస్తాము అని చెప్పండి. ఇట్లాగా మా నవరత్నాలని చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కూటమి కాపీ కొట్టి, ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు? సచివాలయం వ్యవస్థ వేస్ట్, వాలంటీర్లే వేస్ట్ అని చెప్పి ఈరోజు వాలంటీర్ని నేను బాగా చూసుకుంటాను, మీకు 10,000 ఇస్తాను అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకోవాలి? మీకు పరిపాలన చేత కాదు అనుకోవాలి. 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినటువంటి నువ్వు 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతూ, పరిపాలన చేయలేక కాపీ కొడుతూ, వ్యక్తిగత విమర్శలకి ఎల్లో మీడియా అంతా కూడా దాడి చేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలు తిరుపతి అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. టీడీఆర్ బాండ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఏ రకమైన మేలు చేయలేదు. ఆయన స్వప్రయోజనాలని ఆలోచించుకొని, ఆయన స్వప్రయోజనం కోసం తన అనుయాయులకి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు డెవలప్ చేసుకోవాలని ఆ చుట్టుపక్కల టీటీడీ ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు ఇచ్చినారంట, ఇంటి ప్లాట్లు ఇచ్చారంట. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, మీరు గాంధీ రోడ్లో ఏమైనా టీటీడీ ఉద్యోగులకి ఇంటి స్థలాలు ఇస్తారా? లేకపోతే తీర్థకట్ట వీధిలో ఇస్తారా? మిట్ట వీధిలో ఇస్తారా? అలిపిరి దగ్గర ఇస్తారా? లేకపోతే కపిల్ తీర్థం దగ్గర ఇప్పిస్తారా? మీకు మరీ టీటీడీ ఉద్యోగస్తుల మీద ప్రేమ చాలా ఎక్కువైపోయినట్టుగా మాట్లాడుతున్నారు కదా. కరుణాకర్ రెడ్డి గారి ప్రేమ నటనని చెప్తున్నారు కదా. మరి మీ ప్రేమ నిజమైతే మీరు తిరుపతి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఏమైనా ప్లాట్లు ఇస్తారా? అంటే మీరు అధికారంలోకి రావడం కోసం మీకు ఎక్కడ లేని హామీలు గుర్తుకొస్తాయి. అదే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీకు అధికారం ఇస్తే
తిరిగి ఆ ప్రజలను మర్చిపోయేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ది, భారతీయ జనతా పార్టీది. అదే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ తెలుగుదేశం పార్టీని భుజానికి వేసుకొని మోసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయలేకపోయినా నన్ను నిలదీసేటువంటి అధికారం ప్రజలకు ఇస్తున్నాను, ఏ రోజైనా నన్ను నిలదీయచ్చన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడం జరిగింది. ఏ హామీని అమలు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలని వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి పారిపోవడం కూడా జరిగింది. కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, ఈ ఎన్నికల్లో బలిజలంతా ఏకమై వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం బాలాజీ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకొని తిరుపతికి మరింత శోభ తెచ్చేటట్టుగా మరి ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే కాకుండా తిరుపతిని అత్యంత సుందరమైనటువంటిగా ఆధ్యాత్మికమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి తపనున్నటువంటి అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకొని మనం జగన్మోహన్ అలాగే అందరం కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో భూమన అభినయ్ రెడ్డి గారి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తాం. మన నీలం బాలాజీ అన్నగారి గురించి తీసుకుంటే గత 40 ఏళ్ళుగా ఈ తిరుపతి చరిత్రలో ఆయన మంచి పట్టున్న నాయకుడు. ఆయన సహాయ సహకారాలు, పార్టీకి అండదండలు ఉన్నాయి. దీంతో మేము తిరుపతి ప్రజలందరూ కూడా అభినయ్ రెడ్డి గారు చేస్తున్న కృషిని కూడా వివరించి అభినయ్ రెడ్డి గారి గెలుపు కూడా మేమంతా కూడా తోడ్పాటుగా ఉండి అండదండలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికి కూడా చాలా మంది కార్పొరేటర్ పదవులు వచ్చినాయి, కొంతమందికి నామినేట్ పదవులు వచ్చినాయి, నాకు డైరెక్టర్ పదవి వచ్చినాయి, నాకు తాతాయ గుంట గుడి బోర్డు మెంబర్గా వచ్చింది, మరి 3వ వార్డు అధ్యక్షుడిగా వచ్చింది. ఈరోజు తిరుపతిలో ఈసారి ఎలక్షన్లు కులాలకి మతాలకు అతీతంగా అభివృద్ధి ఎలక్షన్ జరగాలి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పోలీసు నిఘా నేత్రం నిద్రపోతోంది. టెంపుల్ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చాలా వరకు మరమ్మతులకు గురి కావడంతో నేరాల నియంత్రణ పోలీసులకు సవాలుగా మారుతోంది. తిరుపతిలో యాత్రికులు వారి లగేజ్ మర్చిపోయినా, మద్యం మత్తులో ఆకతాయిలు వెక్కిలి చేష్టలతో అమ్మాయిలను ఇబ్బంది పెట్టినా, మితిమీరిన వేగంతో పాదచారులను వాహనాలు ఢీకొన్నా, చైన్ స్నాచింగ్ జరిగినా, మరే నేరం జరిగినా కూడా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. వీటన్నింటికీ కారణం సీసీ కెమెరాలు పనిచేయకపోవడమేనని తెలుస్తోంది. ఇంతకీ తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే అనుమానం కలుగుతోంది. తిరుపతి నగరంలో తరచూ చోరీలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బాధితులకు న్యాయం చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది. తిరుపతిలో 10 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ద్వారా 1200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతను సైతం అదే కాంట్రాక్టర్కు అప్పగించారు. ప్రస్తుతం ఆ కాంట్రాక్టర్ మృతి చెందడం, బకాయిలు పేరుకుపోవడంతో సీసీ కెమెరాల నిర్వహణను గాలికి వదిలేశారు. ప్రస్తుతం నగరంలో 540 కెమెరాలు పనిచేయడం లేదు. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. ఉన్న వాటిల్లో కొన్ని ఇనుప స్తంభాలు వంగిపోయాయి, మరికొన్ని వాటికి వైర్లు తెగిపోయాయి, నిరుపయోగంగా మారిపోయాయి. టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ, తుడా సర్కిల్, రామకృష్ణ డీలక్స్, లీలామహల్, మంగళం రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇదిలా ఉండగా 4 ఏళ్ల క్రితం మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో 1300 కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇవి కూడా చాలా ప్రాంతాల్లో పనిచేయడం లేదు. రామకృష్ణ సర్కిల్, 4 కాళ్ల మండపం, బాలాజీ కాలనీ, కపిలతీర్థం వద్దనున్న సీసీ కెమెరాల పోల్స్ గాలికి పడిపోయాయి. మ్యాట్రిక్స్ కాంట్రాక్టర్కు బకాయిలు ఎక్కువగా పేరుకుపోయాయి. తిరుపతి నుంచి 5.23 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో వారు కెమెరాల నిర్వహణను గాలికి వదిలేశారు. నిఘా ఇలా ఉండడంతో అదే స్థాయిలో అసాంఘిక శక్తులు కూడా రెచ్చిపోతున్నారు. మత్తుకు అలవాటు పడిన పలువురు యువకులు బైక్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, సుమారుగా తిరుపతి నగరంలో 1300 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈరోజు 1800కు మాత్రమే పరిమితం అవుతూ సుమారుగా 500 కెమెరాలు ఈరోజు పనిచేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే, దొంగలు ఈరోజు దారి పొడవున నడిచేటి వాడిపైన మొబైల్ లాక్కుపోవడము, లేదంటే చైన్ లాక్కుపోవడము, ఇలాంటి దొంగల్ని పట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల. కాబట్టి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, మరమ్మతులకు గురైనటువంటి వాటి ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే మరమ్మతులుగా చేసి
ఈ సమస్యని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు పట్టించుకోకుండా పోయినారంటే వీళ్ళు బకాయింపు పడిపోయినారనమాట. ఎవరికి ఆ చెన్నై బేస్డ్ కంపెనీ అన్ని నిఘా వ్యవస్థను చూసుకున్నటువంటి ఆ కంపెనీకి ఈ పోలీస్ వ్యవస్థ సరైనటువంటి డబ్బు చెల్లించకపోవడం వల్ల ఇవి ఇలానే నిద్ర వ్యవస్థలో పడిపోయినాయి. సో వీటిని వెంటనే ప్రభుత్వము చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోకల్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉందో ఇది కావచ్చును, లేదంటే పైన ఉన్నటువంటి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చును, వెంటనే వాటిని అప్రమితం చేసుకొని వాటిని సరిదిద్ది అంటే ఫోన్లు కానీ దొంగతనాలకి అరాచకాలకి పాల్పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క వ్యవస్థకు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థకు ఉంది అనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులకు తిరుపతి ప్రెస్ క్లబ్లో సన్మానం జరిగింది. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి జిల్లా అధ్యక్షులు అరవ జయగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్వేత సంచాలకులు భూమన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్న ఈ రోజు అక్షరానికి పట్టాభిషేకం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా ఉన్నతమైనదని భూమన్ ప్రశంసించారు. ఇవాళ జర్నలిస్ట్ అనేవాడు అట్లా పరిశోధన చేయడమో లేదా ఊళ్ళకు వెళ్ళడమో, ఆ ఊళ్ళకు వెళ్ళి మరింత సమాచారాన్ని సేకరించడమో, మరింత బలమైనటువంటి వార్త రాసి సమాజాన్ని ఇంతో పురికొల్పడమో, ఉత్సాహపరచడం అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తాం. తిరుపతిలో ఇప్పుడు శ్రీనివాసమూర్తి ఉండే అప్పుడు డ్రిల్ మాస్టర్ ఏమైపోయాడు, ఉన్నాడు లేదు, రంగయ్య ఉన్నాడు, చనిపోయినాడు, రంగయ్య ఉన్నాడు. ఇదంతా భలే ఏదో ఒక అంశం తీసుకొచ్చేవాడు, ఏదో ఒక దానిపైన కార్యక్రమం పెట్టాలని అనుకునేవాళ్ళం. ఇవన్నీ కూడా పోయినాయి. జర్నలిస్టులుగా మనం ఇవాళ మారిన పరిస్థితుల్లో మనం చూస్తాను. నేను శ్వేతలో కూడా ఒక కార్యక్రమం పెడితే పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన దానిపైన వ్యతిరేకంగా రాసేస్తాడు. ఆ వ్యతిరేక పర్సనాలిటీ డెవలప్మెంట్కు అసలు రాజకీయాలకు సంబంధం, అందులో నేను చాలా జాగరూకతతో వ్యవహరించేవాడు ఒక వ్యక్తిగా. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముందు చూపుతో ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉన్నాయి మా తిరుపతి డిస్టిక్లో. సో దాని గురించి అవగాహన తెలియాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. మా డిఎంహెచ్ఓ గారి డిపిఎంఓ గారి వాళ్ళ ఆదేశాలతో మేము ఈరోజు కార్యక్రమం మొదలు పెడుతున్నాము. మొదటిసారిగా ఏంటంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు వాళ్ళందరూ కొంచెం ఎక్కువగా నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఎక్కువ బయట అత్యవసరాలు తప్ప మిగతా టైంలో బయటికి వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. దూర ప్రయాణం చేసినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడన్నా కూడా దొరుకుతుంది. సో తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే చాలా మంచిది. ఇంకా మన హాస్పిటల్ ప్రకారం ఏంటంటే మన యూపీఎస్సీలో ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డాక్టర్స్ ఉంటారు. అండ్ నేను 9 నుంచి 5:30 వరకు డాక్టర్స్ ఉంటారు. సో ఏమైనా కావాలన్నా వచ్చి చూసుకొని ఏమైనా ఇబ్బంది ఏమైనా కూడా వస్తే మేము ఎప్పుడు ఇక్కడ ఉంటాము, చూసుకోవాలి, చికిత్స పొందుతూ చేస్తుంటాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,806 రూపాయలు. వెండి 1 కేజీ ధర 87,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 89 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దుబాయ్లో భారీ వర్షం, అస్తవ్యస్తంగా మారిన సుందర నగరం. అయోధ్యకు భక్తుల వరద, రామ్లల్లా అలంకరణ, బాలరాముని నుదుటిపై సూర్యకిరణాలు. రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల పర్వానికి జాతర. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు. తిరుపతిలో ఊపందుకున్న వైకాపా ప్రచారం, అభ్యర్థి అభినయ్కు పెరుగుతున్న ఆదరణ. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, భక్తులతో పోటెత్తిన రామాలయాలు. నల్లారి కిరణ్ పై శివాలెత్తిన మంత్రి పెద్దిరెడ్డి, రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని లేకుండా చేశారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.